Before the Pentecost, the Holy Spirit came upon men and dwelt with them. ఆ పెంతెకోస్తు దినమునకు ముందు పరిశుద్ధాత్ముడు అనేక మంది స్త్రీలు పురుషుల పైన దిగి వచ్చి వారితో ఉన్నారు. But since the Pentecost, పెంతెకోస్తు దినమును మొదలుకొని when a man believes on the Lord Jesus, the Holy Spirit takes up his residence in that man's heart forever. పెంతెకోస్తు దినము మొదలుకొని ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి హృదయములోనే నివాసం ఉంటారు. And some people think that that's okay. My heart is only given, but my body is not given. కొంతమంది ఏమనుకుంటారంటే పర్వాలేదులే, నా హృదయం ఒకటి ఇచ్చాను, నా శరీరం అయితే ఆయనకి ఇవ్వలేదు. But the truth is, the Holy Spirit has taken over your life. అక్కడ ఉన్న సత్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ జీవితం పైన ఆయన పూర్తి అధ్యక్షతను తీసుకుని ఉన్నారు. Meaning everything that is concerning you. దాని అర్థము మీకు సంబంధించిన ప్రతి ఒక్క దానిపైన